ఆర్టీసీ బస్సుల్లో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. 5 రకాల బస్సుల్లో రాష్ట్రమంతటా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 15 నుంచి ఈ పథకం అమల్లోకి రానున్నట్లు తెలిపింది. మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మహిళా కండక్టర్లు శరీరానికి ధరించే బాడీ ఓర్న్ కెమెరాలు సమకూర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏడాదికి పైగా కాలయాపన తర్వాత ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామంటున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలుపై లెక్కలేనన్ని పరిమితులు విధించారు. మొత్తం 16 కేటగిరీ ఆర్టీసీ బస్సు సర్వీసులు ఉంటే కేవలం 5 కేటగిరీ బస్సు సర్వీసులకి మాత్రమే ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. రాష్ట్రం అంతటా కాదు కదా, కనీసం జిల్లా అంతా ఉచితంగా ప్రయాణించే అవకాశం కూడా లేకుండా చేశారు. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఏమిటంటే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు. శ్రీకాకుళం నుంచి తిరుమలకు ఉచితంగా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. టికెట్ లేకుండా అనంతపురం నుంచి అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రాజధాని అమరావతికి ఉచితంగా రావచ్చు అని హామీ ఇచ్చారు. ఇది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ. ఆర్టీసీ మొత్తం 16 కేటగిరీల్లో బస్ సర్వీసులను నిర్వహిస్తోంది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలం 5 అంటే 5 సర్వీసుల్లో మాత్రమే స్త్రీశక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏసీ కేటగిరీలో వెన్నెల, డాల్ఫిన్, క్రూయిజర్, అమరావతి, నైట్ రైడర్, ఇంద్ర, మెట్రో లగ్జరీ, 9M ఈ బస్ సర్వీసులను ఆర్టీసీ నిర్వహిస్తోంది. ఇక నాన్ ఏసీ కేటగిరీలో స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్, ఏపీ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుపుతోంది. మొత్తం 16,256 బస్సు సర్వీసులు నిర్వహిస్తోంది. ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని సర్వీసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం 5 కేటగిరీలు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఏసీ కేటగిరీలో ఉన్న 7 సర్వీసుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు కాదని తేల్చి చెప్పింది. స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతోంది. ఇది ఒక రకమైన మోసమే, మహిళలకు చేసిన మోసంగానే మేము భావిస్తున్నాం. ఎందుకు అంటే అన్ని రకాల బస్సులు, ఏసీ బస్సులు ఉన్నాయి, నాన్ స్టాప్ బస్సులు ఉన్నాయి, ఎక్స్ప్రెస్లు ఉన్నాయి, అన్ని రకాల బస్సులు ఉంటుండగా వాటిల్లో ఫ్రీ సర్వీస్ ఉండదు. కేవలం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సులు వీటిల్లో మాత్రమే ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఉంది. ఇప్పుడు గవర్నమెంటు ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వార్డు ఎలాగుంటుందండి? ఎంత తక్కువ చేసి చూస్తారు, తక్కువ సదుపాయాలు కల్పిస్తారు, ఏసీ పెట్టరు, సరిగ్గా క్లీనింగ్ ఉండదు, అందరినీ ఒకే చోట కుక్కేస్తారు, పైన ఎక్కడో సెల్లార్లో పెడతారు, లేకపోతే పైన టెర్రస్లో పెడతారు, కింద సెల్లార్లో పెట్టి గాలి వెలుతురు లేనట్టు ఎలాగైతే ఆరోగ్యశ్రీ పేషెంట్లని ఇల్ట్రీట్ చేస్తారో అలాగే ప్రభుత్వం ఇప్పుడు పేద మహిళల్ని ఇల్ట్రీట్ చేస్తుంది. ఎవరు వెళ్తారు ఫ్రీ బస్సులో? పేద మహిళలే కదా వెళ్తారు. వాళ్ళు ఈ ఆర్డినరీ బస్సుల్లోనే వెళ్ళాలి. వాళ్ళకి నడాలు ఇరిగిపోయినా, వాళ్ళు విపరీతమైన ఆపసోపాలు పడినా అది ప్రభుత్వానికి పట్టదు. పేరుకి ఫ్రీ బస్సు, ఆడవాళ్ళకి అది పెద్ద హింస పెట్టే కార్యక్రమం కింద ఉంటుంది. ఏదైతే ఎలక్షన్స్లో హామీ ఇచ్చారో, మీరు తిరుపతి వెళ్ళిపోవచ్చు అని హామీలు ఇచ్చారు చూడండి, అది ఆర్డినరీలో వెళ్ళాలి. వైజాగ్ నుండి తిరుపతి వెళ్ళడానికి ఏ ఆర్డినరీ బస్సు ఉంటుందండి? ఏ ఎక్స్ప్రెస్ బస్సు ఉంటుందండి? అన్నీ ఏసీ బస్సులే కదా ఉంటాయి, అన్నీ సూపర్ నాన్ స్టాప్లే కదా ఉంటాయి. అంటే ఇట్లా ఏది పేద మహిళలు ఎవరు ప్రయాణం చేయకూడదు.
ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే ఏది ఇచ్చారో అది అమలు చేయండి. కొంచెం నిజాయితీ చూపించండి. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటా ఉన్నారు, వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. మొత్తం స్కీమ్ వర్కర్స్ని, ఆశ, అంగన్వాడీ, మిడ్ డే మీల్ వీళ్ళందరికీ జీతాలు పెంచుతూ ఉన్నారు. ఇప్పటికొచ్చి ఎవరికి జీతాలు పెంచలేదు, ధరలు తగ్గలేదు. అలాగే ఇప్పుడు గ్యాస్, రెండో విడత గ్యాస్ డబ్బులు ఎవరికి ఎక్కువ పడలేదు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావట్లేదు. అలాగే ఇది కూడా ఇప్పుడు ఫ్రీ బస్ కూడా ఆ రకంగానే చేస్తున్నట్టు కనబడుతుంది. అవసరమైన వాళ్ళకి అది పెద్దగా ఉపయోగపడకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ కూడా రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నానని చెప్పేసి పెద్ద ప్రచారం చేస్తున్నారు. అయితే దీంట్లో వాస్తవంగా చూసేలాగుంటే ఇవి కొన్ని బస్సులకే పరిమితం చేయడం అనేది జరిగింది. నిజంగా మహిళలకి ఉపయోగపడే పద్ధతులను అయితే ఈ పథకం అయితే ఉండదని చెప్పేసి అనేది మాకు తెలుస్తుంది. ఎందుకంటే లోకల్గా సిటీ బస్సులు ఏవైతే ఉన్నాయో సిటీ బస్సుల వరకు మాత్రమే ఇది పరిమితం చేశారు. మిగతా కనీసం సిటీ దాటి కొంచెం అవుట్స్కట్స్కి వెళ్ళాలన్నా కూడా ఈ బస్సు ఎక్కడానికి అవకాశం అనేది ఉండదు. అంటే ఇది కేవలం ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప వాస్తవంగా మహిళల సంక్షేమం కోసం ఈరోజు మహిళలకి ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశారో సూపర్ 6 ఏదైతే అమలు చేస్తామని చెప్పారో ఆ సూపర్ 6లో ఇది ఒక 6 అనమాట. అందుకనే అయితే ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మహిళలకి ఇది పెద్దగా ఉపయోగపడదని చెప్పేసి అనేది కూడా అనిపిస్తుంది. ఇది కేవలం ఎంత తిరిగినా కూడా ఈ సిటీ సరౌండింగ్స్లో ఎంతవరకు తిరగలరు. ఈరోజు కూలీ పని చేసుకునే వాళ్ళు అవుట్స్కట్స్కి వెళ్ళి పనులు చేసుకొని మళ్ళీ టౌన్లోకి వచ్చి నివాసం ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కనీసం వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలన్నా కూడా ఈ బస్సులు అనేవి అవుట్స్కట్స్కి వెళ్ళే బస్సులు ఈ పథకానికి వర్తింప చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే సీసీ కెమెరాలు అని చెప్పేసి అని పెడతామని అంటున్నారు. సీసీ కెమెరాల వలన కూడా పెద్దగా ఉపయోగం ఉండదని చెప్పేసి అంటే ఈరోజు రద్దీని తగ్గించడానికి అని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఈ బస్సులు కూడా చాలా లిమిట్ బస్సులే వేస్తున్నారు. సిటీ పరిధిలో కూడా చాలా లిమిట్ అయిన బస్సులే వేస్తున్నారు. దీనివలన రోజుకు కూడా లక్షలాది మంది సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉండాలి. దీన్ని బట్టి చూస్తే ఇది రద్దీ ఎక్కువగా గ్యారంటీగా ఉంటుంది. తోపులాట్లు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి. ఖచ్చితంగా బస్సుల సంఖ్య అనేది పెంచాలి. అలాగే అన్ని బస్సులకి కూడా ఈ సౌకర్యం ఈ ఉచిత బస్సు పథకాన్ని అన్ని బస్సులకు కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనేది మహిళగా మేము కూడా కోరుకుంటున్నాం.